నేను మా ఫోన్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు అందుకని సార్ మా ఫోన్లు మాకు ఇచ్చేయండి అని చెప్పి నేను ఫోన్లు అడిగినందుకు నా మీద ఆయన కారుతో ఆయనే స్వయంగా దగ్గరుండి 2 సార్లు నా మీద దాడి చేయించారండి. 2 సార్లు మళ్ళీ మా వాళ్ళు వచ్చి అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను వచ్చి పక్కకు లాగి నన్ను కాపాడారండి వాళ్ళు. ఇంత దారుణమైన ప్రవర్తన ఆయన నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు. ఆయన స్పీడ్గా మాట్లాడతాడు, ఇవన్నీ అందా దురుసుగా ప్రవర్తిస్తాడని తెలుసు కానీ ఈ రకంగా దాడి చేయడం మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అలా ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఆల్రెడీ నిన్న మీరు చూశారు. నిన్న ఆయన మాత్రం మా ఫోన్లు మా మొబైల్స్ మాకు ఇచ్చేయమన్నందుకు 2 సార్లు దాడి చేశాడు నా మీద ఆయన. దాడి మరి నేను చచ్చిపోతే ఏంటండి రాత్రి నాకు చిన్నపిల్లలండి, ఓ బాబుకి 6 ఏళ్ళు పాపకి 3 ఏళ్ళు 2 ఏళ్ళండి పాపకి. నేను నిన్న ఆయన చేసిన దాడి నుంచి చనిపోతే ఎవరండి నా కుటుంబానికి బాధ్యత? అంత చూస్తా అనుకుంటాను వెళ్ళాడండి ఆయన. వెళ్ళేటప్పుడు కూడా ఫోన్లు ఇమ్మన్నందుకు వాళ్ళని ఎందుకు కొడుతున్నారని పెద్దవాళ్ళని వయసు కన్నా గౌరవం వాళ్ళని అడిగినందుకు ఎవరంటే వాళ్ళని కొడతాం. నేనైతే చచ్చిపోయాను అనుకున్నానండి. ఒకసారి కారుతో గుద్దారు, రెండోసారి ఏమో ఆయన కారుతో గుద్ది తీసుకెళ్ళి ఆయన 2వ కారుకి మధ్యలో పెట్టి నొక్కారండి నన్ను. అసలు ఆయన దగ్గరికి వెళ్తా కూడా భయం వేసింది మాకు. నిన్న ఆయన అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆయన రాడ్ ఒకటి పట్టుకుని ఎవరు వస్తే అలా కొట్టాడు, 6-7 కొట్టాడండి ఆయన. అది ఆయన ఇప్పటికైనా ప్రమాదం ఆయనతో. మనకి అధికారంలో లేనప్పుడే ఆయన అలా ఉన్నాడు. వచ్చిందంటే ఆయన బతకనిస్తాడండి మమ్మల్ని. ఆల్రెడీ మా ఇంటి మీద దాడి చేశాడు నిన్న 2వసారి. ఈసారి ఏం చేస్తాడో తెలియదు. నాకు నా ఫ్యామిలీకి నా కుటుంబానికి ఆయన నుంచి సెక్యూరిటీ కావాలండి. ప్రాణహాని ఉంది ఆయన నుంచి నాకైతే. అదండి, అది కోరుకుంటున్నాను. అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి.